श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगल शस्त्र सेंट्री कर रहे गार्ड विसर्जन। Honorable Governor, Honorable Chairman of the Andhra Pradesh State Legislative Council, Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, and Honorable members of this August Legislature, it's my honor and privilege to address this joint session of the Legislature. యాత్ర గాని చేయని ఈ పెత్తందారులందరూ అధ్యక్ష, చేయని ఈ మహానుభావులందరూ అధ్యక్ష, ఈరోజు వారు కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని, మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ
మరోవైపున ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈరోజు ఒక డ్రామా నడుపుతా ఉన్నారు అధ్యక్ష. దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కూడా ఈ కట్టలేని ఈ అమరావతి వీరి దృష్టిలో అధ్యక్ష ఎంతో గొప్పది. మరి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఎందుకు వీరి దృష్టిలో ఈ అమరావతి ఎంతో గొప్పది అన్నది ఎందుకు అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎవరి అభివృద్ధి కోసం అధ్యక్ష వీరంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు? ఇది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. బీసీల అభివృద్ధి కోసమా? కాదే. పోనీ ఎస్సీల అభివృద్ధి కోసమా? అది కాదే. పోనీ ఎస్టీల అభివృద్ధి కోసమా? అది కాదే. పోనీ మైనారిటీల అభివృద్ధి కోసమా? అది కాదే. పేద ఓసీల అభివృద్ధి కోసమా? అది కాదే. 3 ప్రాంతాల అభివృద్ధి కోసమా? అది కాదే. లేదే. కేవలం ఈ పెత్తందారుల సొంత అభివృద్ధి కోసం మాత్రమే అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష. చంద్రబాబు గారు దిగిపోయిన 2019లో అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్ ఎంత అని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2019లో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాడు, మా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ. ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన ఈరోజు ప్రవేశపెట్టిన ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చూస్తే పెద్ద తేడా ఏమి లేదు అధ్యక్ష. 2 దాదాపుగా ఇంచుమించు ఒకటేగా ఉంటుంది. ఆ రోజు ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్ 2,27,000 ఏదో పెట్టినట్టున్నారు. ఈరోజు 2,50,000 ఏదో మనం పెట్టినట్టున్నాం. ఇంచుమించుగా ఒకటే అధ్యక్ష. అది ఈరోజు 3 సంవత్సరాల తర్వాత. మరి అధ్యక్ష, చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు? మరి ఇదే చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్ ఆసరా ఎందుకు లేదు? మరి అదే చంద్రబాబు హయాంలో ఒక చేయూత పథకం ఎందుకు లేదు? మరి అదే చంద్రబాబు హయాంలో ఒక రైతు భరోసా పథకం ఎందుకు లేదు? అధ్యక్ష, ఏకంగా నవరత్నాల పథకాల ద్వారా అక్షరాల 1,65,000 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కి డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. మరి 1,65,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు నేరుగా బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా చేయగలుగుతా ఉన్నాం. మరి ఆ రోజు ఎందుకు లేదు? కరోనా సమయంలో కూడా అధ్యక్ష, మరి చంద్రబాబు హయాంలో అధ్యక్ష 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు లేదు? 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు? మరి ఈ డబ్బులంతా కూడా అధ్యక్ష ఆయన హయాంలో ఎక్కడికి పోయాయి? అప్పుడు ఇంతే బడ్జెటే, ఇప్పుడు ఇంతే బడ్జెటే. మరి ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ పథకాలన్నీ? ఆ రోజు అంతే బడ్జెట్ ఉండి కూడా ఆ రోజు పథకాలు ఎందుకు లేవు, ఎందుకు జరగలేదు? డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి? ఎవరెవరి జోబీలోకి పోయాయి? అధ్యక్ష, ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష ఈ విషయాలన్నీ కూడా. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, నా దగ్గర అప్పల్ నర్సయ్య అని ఉన్నాడు మా దగ్గర. అన్న నాతో అన్నాడు, నేను మేనిఫెస్టో గురించి ఎన్నికలప్పుడు
తనతో ప్రచారంలో ఉన్నప్పుడు ఎన్ని అవుతాయా అన్నాడు. అపర్ణసే అన్న ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం, ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగల? నిజంగా అందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. దోచుకో పంచుకో తినుకో, ఆ రోజు డిపిటి పథకం ఎవరెవరు అధ్యక్ష దోచుకోవడం? చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, దత్తపుత్రుడు. దోచుకోవడం పంచుకోవడం. అందుకనే వాళ్ళు ఏమి దోచుకున్నా ఏమి పంచుకున్నా రాసేవాడు ఉండడు, చూపించేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు. ఏదో మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అడిగితే మైకులు దొక్కేస్తారు, దుష్ప్రచారాలు ఎక్కువ చేసేస్తారు. అసలు ఆలోచన చేయాలి అధ్యక్ష, ఆ రోజుకి ఈ రోజుకి ఎందుకు తేడా? అధ్యక్ష, మొత్తంగా ఈ చంద్రబాబు గారు అధ్యక్ష, ఆయన బృందం, వీరి ఆలోచనలన్నీ కూడా అధ్యక్ష ఎలా ఉంటాయో కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. వీళ్ళ ఆలోచనలు రాజధాని అంటే మా బెనామీ భూముల ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలి, ఇంకెక్కడా కూడా ఉండకూడదు. ఈ పెత్తందారీల మనస్తత్వం ఉన్న ఈ మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, మా చంద్రజ్యోతి, ఇవి మాత్రమే ఉండాలి, ఇంకా ఏ పత్రిక ఉండనే కూడదు. వీళ్ళ పెత్తందారీల మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అధ్యక్ష, పచ్చళ్ళు అమ్మినా కూడా అవి మావాడి పచ్చళ్ళు మాత్రమే అమ్మాలి. ఇలా పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అధ్యక్ష, వీళ్ళది చిట్ ఫండ్స్ ఈ వ్యాపారం చేసినా కూడా అది మావాడి చిట్ ఫండ్ మాత్రమే వ్యాపారం జరగాలి. ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం అధ్యక్ష వీళ్ళది ఎలా ఉంటుందంటే అధ్యక్ష, డిపాజిట్స్ సేకరణ చేసిన మావాడే, అది కూడా RBI నిబంధనలను ఉల్లంఘించి కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు. మావాడైతే ఏమైనా చేయొచ్చు.